అక్క అక్క బయటికి రా అక్క. I'll call you back, okay? ఓకే అక్క అక్క తొందరగా రా అక్క. ఏమైంది అభి? మమ్మీ డోర్ తెరవట్లేదు. తొందరగా రా అక్క. అమ్మ తలుపు తెరవండి. అమ్మ తలుపు తెరవండి. అమ్మ తలుపు తెరవండి. ఆయమ్మ ఇక్కడ. ఆవిడ కూడా లోపలే ఉంది. ఆయమ్మా ఆయమ్మా తలుపు తెరవండి. ఆయమ్మా ఏమైంది ఆయమ్మా? మీ అందరు ఇక్కడే ఉండండి. అమ్మా నువ్వు మాత్రం లోపలికి రా. బయటికి పో, బయటికి పో. ఏంటి ఏమైంది? అభి ఎక్కడ? మంచం కింద ఉన్నాడు, భయపడుతున్నాడు. అభి ఏమైంది? రా 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 అభి. అభి భయపడదు. రా అభి రా. రా అభి. కదా బయటికి రా. భయపడదు అభి. నా దగ్గరికి రా. రా రా. మేము చూసుకుంటాం. అభి ఎందుకు భయపడతావు? నేను ఉన్నాను కదా. రా. ఏం కాదు. మన ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవటం మంచిది. మనం వెళ్దాం. డాడీ రాగానే వెళ్దాం. డాడీ ఎప్పుడు వస్తారు? అక్క I'll come. We'll go. పురహార పూరిత శుభ్రకాయ
ఉన్న వాళ్ళకి బుద్ధి లేకపోతే నేనేమి చేయను. మా అమ్మాయికి ఏ సమస్య లేదు. రామ్మా. Feeling better? Priya, Ringal Active Dectors 5% and dealers. డ్రిప్స్ అవగానే డిశ్చార్జ్ చేస్తాం. రాయ్, ఒక్క నిమిషం. సో రాయ్, మీ భార్యకి ఏం జరిగిందో మీకేమైనా ఐడియా ఉందా? అది ఆద్రి ఒక సంప్రదాయం గల కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అందుకని అది కాదు, నేనేమనుకుంటున్నానంటే తనకి దెయ్యం లాంటిది ఏమైనా. మీరేం చెప్పదలుచుకుంటున్నారో అర్థమైంది, కానీ మీరందరూ అనుకుంటున్నట్టు ఇది దెయ్యమో భూతమో కాదు. దీన్ని ఎర్లీ మెనోపాస్ అంటారు. సాధారణంగా ఆడవాళ్ళకి 50 ఏళ్లకు వస్తుంది, కానీ ఆరుద్రాకి త్వరగా వచ్చేసింది. అంతే. నాకేం అర్థం కాలేదు. అర్థం కావాలంటే యాక్చువల్గా అర్థం కావడం చాలా కష్టం. లైక్ సమ్మన్ సెడ్, ఇఫ్ మెన్ హ్యాడ్ మెనోపాస్, ద హోల్ వరల్డ్ విల్ నో అబౌట్ ఇట్. ఇప్పుడు మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. ఇప్పుడు బాగా పువ్వులు పూస్తున్న ఓ చెట్టు సడన్గా ఒకరోజు పువ్వులు పూయడం మానేస్తుంది. కొన్ని చెట్లకి ఏ సమస్య ఉండదు, ద ప్లాంట్ విల్ బి పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. కానీ కొన్ని రకమైన చెట్లకి ఒక విధమైన ఫర్టిలైజర్సో మందో వేయాల్సి వస్తుంది. ఇలా చూడండి, నేను ఒక డాక్టర్, ఇది నాకు తెలియదు అంటే ఒక విధమైన ఎక్స్క్యూజ్ అవుతుంది. అయినప్పటికీ మా అమ్మగారికి ఇది జరిగినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఐ వాస్ క్లూలెస్, జస్ట్ లైక్ యూ. అంతేకాదు, ఇది సడన్గా ఒకరోజు జరిగే విషయం కాదు. చాలా గ్రాడ్యువల్గా దాని సిమ్టమ్స్ చూపిస్తుంది. సాధారణంగా 45-50 ఏళ్ళు దగ్గర పడినప్పుడే ఆడవాళ్ళకి మెనోపాస్ వస్తుంది. కానీ కొంతమందికి 30sలోనే దాని సిమ్టమ్స్ చూపించడం మొదలెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ PMS. మామూలుగా పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా కొన్ని రోజులకు ముందు లేదా వారాలకు ముందే భయంకరమైన మూడ్ స్వింగ్స్ ఏర్పడతాయి. నువ్వేం చేస్తున్నావు నీకే అర్థమవుతుందా? చూసే వాళ్ళకి ఈర్ష్య కలుగుతుంది కదా. ఒక డ్రెస్ వేసుకున్నది. బాడీ వీక్ అవ్వడం, మజిల్స్ వీక్ అవ్వడం, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్స్ లెవెల్స్ డిమినిష్ అవ్వడం, తగ్గిపోవడం. కొంతమందికి ఈ సిమ్టమ్స్ బయటపడే ఛాన్స్ లేదు, కానీ గ్రాడ్యువల్గా రియలైజేషన్ అవుతుంది. అప్పుడే యథార్థంగా సిమ్టమ్స్ అన్నీ బయటపడతాయి. ఒళ్ళంతా కాల్చి పారేస్తున్నట్టుంటుంది. ఒంటి మీద డ్రెస్ విప్పి పారేద్దామని అనిపిస్తుంది. హాట్ ఫ్లాషెస్, ప్రొఫ్యూజ్ స్వెట్టింగ్, ఎస్పెషలీ నైట్ స్వెట్టింగ్, నిద్ర లేకుండా పోవడం, ఇలా చాలా విషయాలు. వాళ్ళ శరీరాల గురించి వాళ్లే కాన్షియస్ అవడం, ఒక విధమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ చేసుకోవడం. నేను అందంగా ఉన్నానా? ఇవన్నీ ఒక రకమైన ఎమోషనల్ చేంజెస్. కమింగ్ టు ఫిజికల్ చేంజెస్, ఇట్స్ మోర్ లైక్ అప్పుడప్పుడు యూరిన్ పాస్ చేయడం, ఆ యాంగ్జైటీ వల్ల చాలాసేపు బాత్రూంలోనే ఉండిపోవడం. అమ్మా అమ్మా, And finally, when you get to menopause, like in the case of Arudra, ఇప్పుడు జరిగినట్టు అన్కంట్రోలబుల్ అండ్ ఎక్సెస్ ఆఫ్ బ్లీడింగ్, పాల్పిటేషన్స్. నిజం చెప్పాలంటే ఆడవాళ్ళకి ఇది యాక్చువల్లీ లివింగ్ త్రూ ద హెల్.